హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన అభ్యర్థుల తుది జాబితా ఎప్పుడు రానుంది, అలాగే ఇప్పటి వరకు వచ్చిన జాబితాలకి సంబంధించి ఏమైనా సవరణలు ఉండబోతున్నాయా, అలాగే ఈ పథకాన్ని ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది, ఈ నిధులను కూడా ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాలకు సంబంధించి మరింత సమాచారం ఇక్కడ మీకు తెలియజేయబోతున్నాను. దాంతోపాటుగా ఇక్కడ ఒక 6 లక్షల మందికి ఒక బ్యాడ్ న్యూస్ అప్డేట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా కూడా సమాచారాలు అయితే అందుతున్నాయి. మొత్తానికి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి మరింత సమాచారం మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ ద్వారా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అప్డేట్లోకి వస్తే మొత్తానికి నిరుద్యోగులకు అలాగే ఎవరైతే ప్రోత్సాహం లేక ఈరోజు ఒక పరిశ్రమని కావచ్చు, ఒక సంస్థను కావచ్చు ఏర్పరచుకోవాలనుకునే వాళ్ళకి ఈ యొక్క అవకాశంగా కావాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 8,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాస పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో 4 కేటగిరీలుగా చేసి దాదాపుగా ప్రతి కేటగిరీలో ఒక సబ్సిడీని కూడా ప్రొవైడ్ చేస్తూ ఇలా 50,000 నుండి మొదలవుతే 4 లక్షల వరకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో 50,000 వరకు దాదాపుగా 1,00,000 మంది, 1,00,000 రూపాయల వరకు 1,00,000 మంది ఉంటే 4 లక్షల ఎంచుకున్న వాళ్ళే దాదాపుగా 12 లక్షల మంది ఉన్నారు. ఈ పథకాన్ని వాస్తవానికి మీ అందరికీ తెలుసు, జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభిస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పడంతో పాటుగా ప్రొసీడింగ్ అధికారులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా జూన్ 2 అంటే మే 31వ తారీఖు నాడు ఇన్ఛార్జి కలెక్టర్లకు సంబంధించిన లిస్టులను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే తీరా చూస్తే జూన్ 2వ తారీఖు అంటే అదే రోజు కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. రాజీవ్ యువ వికాస పథకం విషయంలో ప్రభుత్వం పోస్ట్పోన్ చేస్తుంది అన్నట్లుగా. అయితే తాజాగా ఇంకొక అప్డేట్ ఏమొచ్చింది అంటే రాజీవ్ యువ వికాసం కోసం ఎదురు చూస్తున్న యువతకు నిరాశ, దరఖాస్తులు తిరస్కరణ ఎన్ని లక్షలు అంటే అని చెప్పేసి ఈ స్టేట్మెంట్. అయితే ఓవరాల్ స్టేట్మెంట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల దరఖాస్తులు వస్తే ఇందులో సుమారుగా 6,60,000 దరఖాస్తులు అనేవి తిరస్కరణకి గురైనట్లుగా లేటెస్ట్ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. దీనికి గల కారణాలు ఏంటివంటే, ఒకటి తక్కువ సిబిల్ స్కోర్ ఉండటం, అలాగే బ్యాంకు లావాదేవీల సమస్యలకు సంబంధించిన తిరస్కరణలకు కారణాలైనట్లుగా ప్రభుత్వం యువతకి సంబంధించిన ఈ విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా ఒక అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, రాజీవ్ యువ వికాస పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల నుంచి మొత్తం 16,23,643 దరఖాస్తులు అందాయి. వీటిని అధికారులు నిశ్చితంగా పరిశీలించగా అనర్హులు బ్యాంకర్లు అనుసరించిన సిబిల్ స్కోర్ ప్రమాణాలను, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇతర సమస్యల కారణంగా భారీ సంఖ్యలో అనగా సుమారు 6,60,332 దరఖాస్తులను తిరస్కరించినట్లుగా మీరు ఇక్కడ సమాచారాన్ని చూసుకోవచ్చు. సో మరి ఎవరు ఏంటిది అనేది అయితే ఇంకా లిస్ట్ మనకి రాలేదు. అలాగే ఈ పథకాన్ని ఎప్పుడు అందిస్తారనేది కూడా ప్రభుత్వం స్పష్టంగా అయితే వివరించట్లేదు. కానీ గతంలో వచ్చిన లిస్టులు కావచ్చు, గతంలో వచ్చిన కేటగిరీ వాళ్ళకి సంబంధించిన అంశాలు కావచ్చు, అవన్నీ కూడా మారనున్నట్లుగా తెలుస్తున్నాయి. ఇదైతే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఈ పథకాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కొద్ది రోజులలో జూన్, ఆగస్టు, జూలై ఈ 3 నెలలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఎన్నికల కంటే ముందే 8,000 కోట్ల రూపాయల రాజీవ్ యువ వికాస పథకం, 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా పథకం, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా దాదాపుగా 1000 నుండి 10,000 ఇండ్ల గృహ ప్రవేశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం కార్యక్రమాలని నిర్వహించబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం, భిన్నాభిప్రాయాలు అయితే తెలుస్తున్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. రాజీవ్ వికాస పథకానికి సంబంధించి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.